ఉప్పర సగర సంఘీయులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. అక్కడికి ముఖ్యంగా మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం తరపున ఏదేమైనా ఏ ప్రయత్నం మొదలుపెట్టినా ఏది సాధించినా అబ్బా భగీరథురా నువ్వు అంటారనమాట. కష్టపడి ఏ ప్రయత్నంలో విజయం సాధించినా కానీ అబ్బా భగీరథ ప్రయత్నం చేసి సాధించరా వీడు అని అంటారు. నిత్యం ఏదో ఒక మాటగా ఆ మహర్షిని మనము ప్రతి ఒక్కరు తలుచుకుంటూనే ఉంటాం. కానీ చాలామందికి ఆ మహర్షి యొక్క గొప్పతనం తెలియదు. ముఖ్యంగా అసలు భూప్రపంచంలో అనంత కోటి జీవరాశులు ఉన్నారు. ఈ జీవరాశులలో అంటే ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ ప్రధానమైనటువంటిది నీళ్లు. ఆ నీటిని ఈ భూమిపైకి తెచ్చినటువంటి మహర్షి ఎవరంటే ఆయనే. అలాంటి మహర్షి యొక్క గొప్పతనం చిన్నప్పుడు ఎప్పుడో నేను పాఠ్యాంశంలో చదువుకున్నానని నాకు గుర్తుంది. కానీ ఆ పాఠ్యాంశము కాలానికి అనుగుణంగా లేదు అనేటువంటి భావన ఎక్కువ వస్తుంది. మీ ఉప్పర సగర సంఘీయులందరూ పెద్ద ఎత్తున మంచి ఆలోచనతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి కూడా గొప్ప రిప్రజెంటేషన్ ఇచ్చి మరీ అతని యొక్క గొప్పతనం తెలుసుకునే విధంగా విద్యార్థులు మీరు రిప్రజెంటేషన్ ఇలా మా రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలంగాణలో ఇచ్చింటారు మిషన్ భగీరథ అని అతిపెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కట్టారు. కానీ ఆయన పేరు రోజు రోజుకి అంతరించిపోయేటువంటి సమస్య ఏర్పడుతుంది. కానీ మా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకుంది కాబట్టి ఈరోజు అధికారికంగా మహర్షి యొక్క జయంతిని మేము జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసినాం. కానీ రాబోయే రోజుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా గౌరవ మిత్రులందరూ ఆ మహర్షి యొక్క గొప్పతనం నిజంగా మహర్షి నీళ్లు తెస్తే ఉప్పర సగర సంఘీయులందరూ మీకు తెలుసో లేదో ఆ వాటర్ని కాపాడుకోవాలి కదా. చెరువులు, కుంటలు ఆ కాలంలో తవ్వినది అంటే చెరువులకి కార్యరూపం దాల్చినటువంటి శిల్పులు ఎవరైనా ఉన్నారంటే ఉప్పరలు, సగరలు అని చెప్పి అంటారు. నిజంగా అలాంటి సగరులందరికీ నిజంగా మా వాటర్ని కాపాడినటువంటి సగరులందరికీ కూడా మా కూటమి ప్రభుత్వం శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా సగరులు నేను చూశాను. నేను కూడా ఒక సగర సంఘీయుని మూలాలు కలిగినటువంటి వ్యక్తే. మా అమ్మగారు కూడా సగర సంఘీయులే. మా నాన్నగారు బలిజలు, మా అమ్మ ఉప్పరే అనమాట. మా అవ్వ గారి బలిజ వాళ్ళు ఉండడం వల్ల చేసుకోవాలనేటువంటి ఆలోచనతో సో ఏదేమైనా భగీరథ మహర్షి యొక్క మూలాలు కలిగినటువంటి వారసుడిగా నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు. అందులో ఇట్లాంటి పట్టణంలో ఇట్లాంటి ఏరియాలో అంత పెద్ద విగ్రహం పెట్టినటువంటి సగర సంఘీయులందరికీ నిజంగా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజంగా మిమ్మల్ని అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలా ఈ విషయంలో. ఇంత పెద్ద మహర్షి యొక్క విగ్రహం అంటే ఆశమాసి విషయం కాదు. ఏదేమైనా ఈ కార్యనిర్వహణ చేయడం కాదు, కార్యదర్శకులుగా నిలబడిన చూడు మీ అందరికీ మా కుటుంబం తరపున మరొకసారి గౌరవ వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భగీరథ.